తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనైతే కేంద్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకరికి 2,000 రూపాయలను ఖాతాలోకి జమ చేస్తే మరొకరికి వచ్చేసి 1,00,000 రూపాయలనైతే రుణమాఫీ కిందనైతే మన కేంద్ర ప్రభుత్వం డబ్బులను రైతుల ఖాతాలోకి పంపిణీ చేసేందుకు అనేక రకమైన కీలకమైన అప్డేట్స్ని రిలీజ్ చేసింది. ఇక ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు 2,000 రూపాయలు మీకు రుణమాఫీ కింద 1,00,000 రూపాయల రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతుందో అన్న వివరాలు మీకు ఈ వీడియోలో అయితే నేనైతే తెలియజేయడానికి ప్రయత్నిస్తానన్నమాట. ఇక వీటితో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు, కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. ఇప్పుడు జమ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలను అయితే జమ చేయాల్సిందిగా అయితే ఉందన్నమాట. మరి 23వ విడత ఇన్స్టాల్మెంట్ కింద 23వ విడత కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులను ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి ప్రాంతాలలో ఈ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఏదైతే డబ్బులను పంపిణీ చేస్తుందో అన్న వివరాలను మీకు తెలియజేయడానికి వీడియోని రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ముఖ్యంగా ఇటువంటి అర్హతలు కలిగి ఉండి ఇటువంటి అప్డేట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు, అదేవిధంగా ఈ రుణమాఫీ డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అన్నమాట. ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ఎటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది జమ అవుతాయి అన్న పూర్తి వివరాలను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా నేనైతే తెలియజేయడానికైతే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయలు ఎకరానికి చొప్పున జమ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులను పంపిణీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ రైతుల కోసం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి జమ చేసేటువంటి డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో రైతులకు అనేక సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే పోయినసారి 22వ విడత కింద జరిగినటువంటి తప్పులను చేయకుండా ఖచ్చితంగా రైతులు ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను జమ చేస్తామని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. మరి ముఖ్యంగా ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తున్నారని చూసినట్లయితే ఆగస్టు నెల 10వ తారీఖు 5వ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు కూడా ఈగ వేసి అప్డేట్స్, ఎన్పిసిఐలు ఇంకా అప్డేట్స్ అవి ఎవరైతే చేయించుకొని రెడీగానైతే ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే అందరికంటే ముందుగా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలను అయితే జమ చేస్తామని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులను ఇక్కడ ఖాతాల్లోకి నేరుగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో తప్పకుండా ఇటువంటి అప్డేట్ చేసుకొని రెడీగానే అయితే ఉండండి. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.